ఓం శాంతి 5/9/2024 మధురమైన పిల్లలు, మీకిక్కడ ప్రవృత్తి మార్గపు ప్రేమ లభిస్తుంది. ఎందుకంటే తండ్రి హృదయపూర్వకంగా నా పిల్లలు అని అంటారు. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఈ ప్రేమను దేహదారి గురువులివ్వలేరు. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధిలోనైతే జ్ఞానధారణ ఉంటుందో, ఎవరైతే చురుకైన బుద్ధి కలవారిగా ఉంటారో వారి గుర్తులేమిటి? జవాబు: వారికి ఇతరులకు వినిపించే అభిరుచి ఉంటుంది. వారి బుద్ధి మిత్ర సంబంధికులు మొదలైన వారి వైపుకు భ్రమించదు. చురుకైన బుద్ధి కలవారెవరైతే ఉంటారో వారు చదువులో ఎప్పుడూ ఆవలించడం మొదలైనవి చేయరు. స్కూల్లో ఎప్పుడూ కళ్ళు మూసుకుని కూర్చోరు. ఏ పిల్లలైతే వెర్రివారి వలె కూర్చుంటారో, ఎవరి బుద్ధి అయితే ఇటు అటు భ్రమిస్తూ ఉంటుందో, వారసలు జ్ఞానాన్ని అర్థం చేసుకోరు. వారికి తండ్రిని స్మృతి చేయడం చాలా కష్టము. ఓం శాంతి. ఇది తండ్రి మరియు పిల్లల మేళ. ఇది గురువు మరియు శిష్యులు లేక అనుచరుల మేళ కాదు. ఆ గురువుల దృష్టి ఎలా ఉంటుందంటే, వీరు నా శిష్యులు లేక అనుచరులు లేక జిజ్ఞాసులు. అది చిన్న చూపు కదా. వారు ఈ దృష్టితోనే చూస్తారు. వారు ఆత్మను చూడరు. వారు శరీరాలనే చూస్తారు. మరియు ఆ శిష్యులు కూడా దేహాభిమానులుగానే కూర్చుంటారు. వారిని తమ గురువుగా భావిస్తారు. వీరు మా గురువు అన్న దృష్టే ఉంటుంది. గురువు పట్ల గౌరవాన్ని ఉంచుతారు. ఇక్కడైతే చాలా తేడా ఉంది. ఇక్కడ తండ్రే పిల్లల పట్ల గౌరవాన్ని ఉంచుతారు. నేను ఈ పిల్లలను చదివించాలి అని వారికి తెలుసు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో, ఆ అనంతమైన చరిత్ర భౌగోళాలను గురించి పిల్లలకు అర్థం చేయించాలి. ఆ గురువుల హృదయంలో పిల్లల పట్ల ఉండే ప్రేమ ఉండదు. బాబా వద్దనైతే పిల్లల పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది. మరియు పిల్లలకు కూడా బాబా పట్ల ప్రేమ ఉంటుంది. బాబా మనకు సృష్టి చక్ర జ్ఞానాన్ని వినిపిస్తారని మీకు తెలుసు. వారేం నేర్పిస్తారు? అర్ధకల్పం శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తారు. భక్తి యొక్క కర్మకాండలు చేస్తూ గాయత్రి మంత్రం, సంధ్యావందనం మొదలైనవి నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడైతే తండ్రి వచ్చి ఉన్నారు. వారు తమ పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు. మనకు తండ్రి గురించి ఇంతకుముందు ఏమాత్రమూ తెలియదు. సర్వవ్యాపి అని అనేవారము. పరమాత్మ ఎక్కడున్నారు అని ఎప్పుడు అడిగినా వెంటనే సర్వవ్యాపి అని అనేస్తారు. మీ వద్దకు వచ్చినప్పుడు ఇక్కడేం నేర్పిస్తారు అని మనుషులు అడుగుతారు. మీరిలా చెప్పండి: మేము రాజయోగాన్ని నేర్పిస్తాము. దీని ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా అనగా రాజులుగా అవ్వగలరు. మేము మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు శిక్షణనిస్తాము అని చెప్పే సత్సంగం ఇంకెక్కడా ఉండదు. దేవతలు సత్యుగంలో ఉంటారు, కలియుగంలో మనుషులుంటారు. ఇప్పుడు మేం మీకు మొత్తం సృష్టి చక్రపు రహస్యాన్ని అర్థం చేయిస్తాము. తద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. అంతేకాక మీకు పావనంగా అయ్యేందుకు చాలా మంచి యుక్తిని తెలియజేస్తాము. ఇటువంటి యుక్తిని ఎప్పుడూ ఎవరూ అర్థం చేయించలేరు. ఇది సహజ రాజయోగము. తండ్రి పతిత పావనుడు, వారు సర్వశక్తివంతుడు కూడా. కావున వారిని స్మృతి చేయడం ద్వారానే పాపాలు భస్మమవుతాయి. ఎందుకంటే ఇది యోగాగ్ని కదా. కావున ఇక్కడ కొత్త విషయాన్ని నేర్పిస్తారు. ఇది జ్ఞాన మార్గము. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రే. జ్ఞానం మరియు భక్తి వేరువేరు. జ్ఞానాన్ని నేర్పించేందుకు తండ్రికి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వారే జ్ఞానసాగరుడు. వారు స్వయంగా వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు. నేను అందరి తండ్రిని. నేను బ్రహ్మ ద్వారా మొత్తం సృష్టినంతటినీ పావనంగా తయారు చేస్తాను.
పావన ప్రపంచం సత్యుగం, పతిత ప్రపంచం కలియుగం. కావున ఇది సత్యుగ ఆది కలియుగ అంతముల సంగమయుగం. దీనిని లీప్ యుగం అని అంటారు. ఈ యుగంలో మనం జంప్ చేస్తాము. ఎక్కడకు? పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి జంప్ చేస్తాము. అక్కడైతే మెట్ల ద్వారా మెల్లమెల్లగా కిందకు దిగుతూ వచ్చాము. ఇక్కడైతే మనం చీచీ ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి ఒక్కసారిగా జంప్ చేస్తాము. నేరుగా పైకి వెళ్ళిపోతాము. పాత ప్రపంచాన్ని వదిలి మనం కొత్త ప్రపంచంలోకి వెళ్తాము. ఇది అనంతమైన విషయం. అనంతమైన పాత ప్రపంచంలో ఎంతో మంది మనుషులున్నారు. కొత్త ప్రపంచంలోనైతే చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. దానిని స్వర్గం అంటారు. అక్కడ అందరూ పవిత్రంగా ఉంటారు. కలియుగంలో అందరూ అపవిత్రంగా ఉన్నారు. అపవిత్రంగా రావణుడు తయారు చేస్తాడు. మీరిప్పుడు రావణ రాజ్యంలో లేక పాత ప్రపంచంలో ఉన్నారని అందరికీ అర్థం చేయిస్తారు. వాస్తవానికి రామరాజ్యంలో ఉండేవారు. దానిని స్వర్గమని పిలిచేవారు. ఆ తర్వాత ఏ విధంగా 84 జన్మల చక్రాన్ని చుట్టి కింద పడిపోయారు అనేది మనం చెప్పగలము. మంచి తెలివైన వారెవరైతే ఉంటారో వారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఎవరికైతే బుద్ధిలోకి రాదో వారు వెర్రివారిలా ఇటు అటు చూస్తూ ఉంటారు. అటెన్షన్తో వినరు. నీవు వెర్రివాడిలా ఉన్నావు అని అంటారు కదా. సన్యాసులు కూడా ఎప్పుడైతే కూర్చుని కథను వినిపిస్తారో అప్పుడెవరైనా కునికిపాట్లు పడుతూ ఉంటే లేక వారి అటెన్షన్ వేరే వైపు ఉంటే వారిని నేనేం వినిపించాను అని ఉన్నట్లుండి అడుగుతారు. తండ్రి కూడా అందర్నీ చూస్తూ ఉంటారు. వెర్రివారెవరూ కూర్చోలేదు కదా అని చూస్తారు. మంచి చురుకైన పిల్లలెవరైతే ఉంటారో వారు చదువుకునేటప్పుడెప్పుడూ ఆవలించరు. స్కూల్లో ఎప్పుడూ ఎవరూ కళ్ళు మూసుకుని కూర్చోవడం అనేది నియమం కాదు. జ్ఞానాన్నేమీ అర్థం చేసుకోరు. తండ్రిని స్మృతి చేయడం వారికి చాలా కష్టం. మరలాంటప్పుడు పాపాలెలా తొలగుతాయి? చురుకైన బుద్ధి కలవారైతే బాగా ధారణ చేసి ఇతరులకు వినిపించే అభిరుచిని ఉంచుతారు. జ్ఞానం లేకపోతే బుద్ధి మిత్ర సంబంధికుల వైపుకు భ్రమిస్తూ ఉంటుంది. ఇక్కడైతే తండ్రి అంటారు, మిగిలిన వాటన్నింటినీ మర్చిపోవాలి. చివరి సమయంలో ఇంకేమీ గుర్తుకు రాకూడదు. బాబా సన్యాసులు మొదలైన వారందర్నీ చూశారు. పక్కా బ్రహ్మజ్ఞానులెవరైతే ఉంటారో వారు ఉదయం వేళ అలా కూర్చుని బ్రహ్మతత్వాన్ని తలుచుకుంటూ శరీరాన్ని వదిలేస్తారు. వారి శాంతి ప్రవాహం ఎంతగానో ఉంటుంది. వాస్తవానికి వారు బ్రహ్మములో లీనమైతే అవ్వలేరు. మళ్లీ తల్లి గర్భం నుండే జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. తండ్రి అర్థం చేయించారు. వాస్తవానికి మహాత్మా అని శ్రీకృష్ణుణ్ణే అంటారు. మనుషులైతే అర్థం తెలుసుకోకుండా ఏదో అలా అనేస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు. శ్రీకృష్ణుడు సంపూర్ణ నిర్వికారి. కాని అతణ్ణి సన్యాసి అని అనరు. అతణ్ణి దేవత అని అంటారు. సన్యాసి అని అనడం లేక దేవత అని అనడంలో కూడా అర్థం ఉంది. అతను దేవతగా ఎలా అయ్యారు? సన్యాసి నుండి దేవతగా అయ్యారు. అనంతమైన సన్యాసం చేశారు. ఆ తర్వాత కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోయారు. వారైతే హద్దు సన్యాసం చేస్తారు. వారు అనంతంలోకి వెళ్లలేరు. హద్దులోనే వికారాల ద్వారా పునర్జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. వారు అనంతమైన యజమానులుగా అవ్వలేరు. వారు రాజారాణులుగా ఎప్పుడూ అవ్వలేరు. ఎందుకంటే సన్యాసుల ధర్మమే వేరు. సన్యాస ధర్మం దేవీదేవత ధర్మం కాదు. తండ్రి అంటారు, నేను అధర్మాన్ని వినాశనం చేసి దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తాను. వికారాలు కూడా అధర్మమే కదా. అందుకే తండ్రి అంటారు, వీటన్నింటి వినాశనాన్ని మరియు ఒక్క ఆది సనాతన దేవీదేవత ధర్మం యొక్క స్థాపనను చేయడానికి
నేను రావాల్సి ఉంటుంది. భారత్లో సత్యుగం ఉన్నప్పుడు ఒకే ధర్మం ఉండేది. అదే ధర్మం మళ్ళీ అధర్మంగా అవుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతటి ఉన్నత పదవిని పొందుతారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉండండి. అందులో కూడా ఎంత వీలైతే అంత లేస్తూ కూర్చుంటూ ఇది పక్కా చేసుకోండి. ఏ విధంగా భక్తులు ఉదయాన్నే లేచి ఏకాంతంలో కూర్చుని మాలను జపిస్తూ ఉంటారు. మీరైతే మొత్తం రోజంతటి లెక్కను చూస్తారు. ఫలానా సమయంలో ఇంత స్మృతి ఉంది, రోజంతట్లో ఇంత సమయం స్మృతి ఉంది అని టోటల్ లెక్కను చూస్తారు. వారైతే ఉదయం లేచి మాలను తిప్పుతారు. అయితే కొందరు సత్యమైన భక్తులుగా ఉండరు. కొందరి బుద్ధి అయితే బయటకు అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది. భక్తి ద్వారా ఏ లాభమూ కలగదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది జ్ఞానం. దీని ద్వారా ఎంతో లాభం కలుగుతుంది. ఇప్పుడు మీది పైకెక్కే కళ. తండ్రి గడియ గడియ మన్మనా భవ అనంటారు. గీతలో కూడా ఈ పదాలున్నాయి, కాని వీటి అర్థాన్ని ఎవరూ వినిపించలేరు. వారు జవాబివ్వలేకపోతారు. వాస్తవానికి దాని అర్థం రాయబడి కూడా ఉంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ దేహపు సర్వధర్మాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి అని. భగవాన్ వాచ అనుంది కదా, కాని వారి బుద్ధిలో శ్రీకృష్ణ భగవానుడు అనుంది. అతనైతే దేహధారి, పునర్జన్మల్లోకొస్తారు కదా, అతణ్ణి భగవంతుడు అని ఎలా అనగలరు? సన్యాసులు మొదలైన వారెవరి దృష్టి తండ్రి మరియు పిల్లల సంబంధంలో ఉండదు. గాంధీజీని బాపూజీ అని అనేవారు, కాని తండ్రి పిల్లల సంబంధం అని అనరు. అతను ఎంతైనా సాకారుడే కదా. మీకైతే స్వయాన్ని ఆత్మగా భావించండి అని అర్థం చేయించడం జరిగింది. వీరిలో ఏ తండ్రైతే కూర్చుని ఉన్నారో వారు అనంతమైన బాపూజీ. లౌకిక మరియు పారలౌకిక ఇద్దరు తండ్రుల నుండి వారసత్వం లభిస్తుంది. బాపూజీ నుండైతే ఏమీ లభించదు. అచ్చా, భారత్ యొక్క రాజధాని తిరిగి లభించింది, కాని దానిని వారసత్వం అనైతే అనరు. సుఖం లభించాలి కదా. వారసత్వాలు రెండే ఉంటాయి. ఒకటి హద్దులోని తండ్రిది, ఇంకొకటి అనంతమైన తండ్రిది. బ్రహ్మ నుండి కూడా వారసత్వమేమీ లభించదు. వారు ప్రజలందరికీ తండ్రి. వారిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. వారు స్వయం అంటారు, నా నుండి మీకు ఏ వారసత్వము లభించదు. నా నుండి వారసత్వం ఏమీ లభించదు అని వీరు స్వయమే అంటున్నప్పుడు మరి ఆ బాపూజీ నుండి ఏ వారసత్వం లభించగలదు? ఏమీ లభించదు. ఆంగ్లేయులైతే వెళ్ళిపోయారు. ఇప్పుడేముంది? నిరాహార దీక్షలు, ధర్నాలు, స్ట్రైక్లు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. ఎంత మారణ హోమం జరుగుతూ ఉంటుంది. ఎవరి భయమూ లేదు. పెద్ద పెద్ద ఆఫీసర్లను కూడా హతమార్చేస్తారు. సుఖానికి బదులుగా ఇంకా దుఃఖం ఉంది. కావున అనంతమైన విషయం ఇక్కడే ఉంది. తండ్రి అంటారు, మొట్టమొదట ఇది పక్కా నిశ్చయం చేసుకోండి, మేము ఆత్మ, శరీరం కాదు. తండ్రి మనల్ని దత్తత తీసుకున్నారు. మనం దత్తత తీసుకోబడ్డ పిల్లలము. జ్ఞానసాగరుడైన తండ్రి వచ్చారని మరియు సృష్టి చక్రపు రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారని మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రి అంటారు, దేహసహితంగా దేహపు ధర్మాలన్నింటినీ మరచి నన్నొక్కరినే స్మృతి చేయండి. సతోప్రధానంగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది. పాత ప్రపంచ వినాశనమైతే జరగవలసిందేనని కూడా మీకు తెలుసు. కొత్త ప్రపంచంలో చాలా కొద్ది మందే ఉంటారు. ఇన్ని కోట్లాది మంది ఆత్మలెక్కడా? ఆ 9 లక్షల మంది ఎక్కడా?
ఇంతమంది ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది, ఆత్మలమైన మనమందరము పైనుండేవారము, మళ్ళీ ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాము. ఆత్మనే పాత్రధారి అని అంటారు. ఆత్మ ఈ శరీరంతో పాటు పాత్రను అభినయిస్తుంది. ఆత్మకు ఇంద్రియాలైతే కావాలి కదా. ఆత్మ ఎంత చిన్ననిది. 84 లక్షల జన్మలు లేవు. ప్రతి ఒక్కరూ ఒకవేళ 84 లక్షల జన్మలు తీసుకున్నట్లయితే మరి పాత్రను రిపీట్ ఎలా చేస్తారు? అది గుర్తుండదు, స్మృతి నుండి బయటకు వెళ్ళిపోతుంది. 84 జన్మలు కూడా మీకు గుర్తుండవు, మర్చిపోతారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. ఈ యోగాగ్నితో వికర్మలు వినాశనమవుతాయి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని మనం కల్పకల్పము తీసుకుంటాము అన్న నిశ్చయం కూడా ఉంది. ఇప్పుడు మళ్లీ స్వర్గవాసులుగా అయ్యేందుకు తండ్రి చెప్పారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, ఎందుకంటే నేనే పతిత పావనుడను. మీరు తండ్రిని పిలిచారు కదా, కావునిప్పుడు తండ్రి పావనంగా తయారు చేయడానికి వచ్చారు. దేవతలు పావనంగా ఉంటారు, మనుషులు పతితులుగా ఉంటారు. పావనంగా అయి మళ్లీ శాంతిధామానికి వెళ్ళాలి. మీరు శాంతిధామానికి వెళ్లాలనుకుంటున్నారా, లేక సుఖధామంలోకి రావాలనుకుంటున్నారా? సన్యాసులైతే సుఖం కాకిరెట్టతో సమానమైనది, మాకు శాంతే కావాలి అని అంటారు. కావున వారు సత్యుగంలోకి ఎప్పుడూ రాలేరు. సత్యుగంలో ప్రవృత్తి మార్గపు ధర్మం ఉండేది. దేవతలు నిర్వీకారులుగా ఉండేవారు. వారే పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నిర్వీకారులుగా అవ్వాలి. స్వర్గంలోకి వెళ్లాలంటే నన్ను స్మృతి చేయండి, తద్వారా మీ పాపాలంతమవుతాయి, పుణ్యాత్ములుగా అవుతారు, మళ్లీ శాంతిధామం సుఖధామంలోకి వెళ్తారు. అక్కడ శాంతి కూడా ఉండేది, సుఖం కూడా ఉండేది. ఇప్పుడు ఇది దుఃఖధామము. మళ్లీ తండ్రి వచ్చి సుఖధామం యొక్క స్థాపనను, దుఃఖధామం యొక్క వినాశనాన్ని చేస్తారు. చిత్రం కూడా ఎదురుగా ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడ నిలబడ్డారో చెప్పండి. ఇప్పుడిది కలియుగ అంతిమం. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. ఇకపోతే చిన్న భాగం మిగిలి ఉంటుంది. ఎన్ని ఖండాలైతే అక్కడుండవు. ఈ ప్రపంచమంతటి చరిత్ర భౌగోళాలను తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. ఇది పాఠశాల. భగవాను వాచ, మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడిది కలియుగం, మళ్లీ సత్యుగంలోకి వెళ్ళాలి. అక్కడైతే సుఖమే సుఖం ఉంటుంది. ఒక్కరినే స్మృతి చేయడం, అది అవ్యభిచారి స్మృతి. శరీరాన్ని కూడా మర్చిపోవాలి. శాంతిధామం నుండి వచ్చాము, మళ్లీ శాంతిధామంలోకి వెళ్ళాలి. అక్కడకు పతితులెవరూ వెళ్లలేరు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా అయ్యి మీరు ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. ఇది బాగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఇంతకుముందు ఇన్ని చిత్రాలేమైనా ఉండేవా? చిత్రాలు లేకుండా కూడా సారంలో అర్థం చేయించడం జరిగేది. ఈ పాఠశాలలో మనుషుల నుండి దేవతలుగా అయిపోవాలి. ఇది కొత్త ప్రపంచం కొరకు జ్ఞానము. దీనిని తండ్రే ఇస్తారు కదా. కావున తండ్రి దృష్టి పిల్లలపై ఉంటుంది. వారు ఆత్మలైన మనల్ని చదివిస్తారు. అనంతమైన తండ్రి మాకు అర్థం చేయిస్తారు. వారి పేరు శివ్ బాబా అని మీరు కూడా అర్థం చేయిస్తారు. కేవలం అనంతమైన బాబా లేక తండ్రి అని అనడం ద్వారా కూడా తికమక పడతారు. ఎందుకంటే బాబాలు ఎంతోమంది అయిపోయారు. మున్సిపాలిటీ మేయర్ను కూడా బాబా, ఫాదర్ అని అంటారు. తండ్రి అంటారు, నేను ఇతనిలోకి వచ్చినా కాని నా పేరు శివ. నేను ఈ రథం ద్వారా మీకు జ్ఞానాన్ని ఇస్తాను.
ఇతన్ని దత్తత తీసుకున్నాను. ఇతనికి ప్రజాపిత బ్రహ్మ అన్న పేరును పెట్టాను. ఇతనికి కూడా నా నుండే వారసత్వం లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఇప్పుడిది పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి జంప్ చేసే సమయం కావున ఈ పాత ప్రపంచం నుండి అనంతమైన సన్యాసం చేయాలి. దీనిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. రెండవ పాయింట్, చదువు పట్ల పూర్తి అటెన్షన్ను పెట్టాలి. స్కూల్లో కళ్ళు మూసుకుని కూర్చోవడం ఇది నియమం కాదు. చదువుకునే సమయంలో బుద్ధి ఇటు అటు భ్రమించకుండా, ఆవలింతలు రాకుండా అటెన్షన్ ఉండాలి. ఏదైతే వింటూ ఉంటారో అది ధారణ అవుతూ ఉండాలి. వరదానము. ఆత్మిక నశ ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోయే స్వరాజ్య మరియు విశ్వరాజ్యాధికారి భవ. సంగమయుగంలో ఎవరైతే తండ్రి వారసత్వానికి అధికారులో వారే స్వరాజ్య మరియు విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. ఈరోజు స్వరాజ్యం ఉంటుంది, రేపు విశ్వరాజ్యం ఉంటుంది. ఇది ఇవాళ రేపటి విషయమే. ఇటువంటి అధికారి ఆత్మ ఆత్మిక నశలో ఉంటుంది మరియు ఆ నశ పాత ప్రపంచాన్ని సహజంగానే మరిపింపజేస్తుంది. అధికారులెప్పుడూ ఏ వస్తువులకు, వ్యక్తులకు, సంస్కారాలకు ఆధీనం అవ్వలేరు. వారికి హద్దు విషయాలను వదలవలసిన అవసరం ఉండదు. అవి స్వతహాగానే వదిలిపోతాయి. స్లోగన్. ప్రతి క్షణాన్ని, ప్రతి శ్వాసను, ప్రతి ఖజానాను సఫలం చేసుకునేవారే సఫలతామూర్తులుగా అవుతారు. ఓం శాంతి.